ఎయిత్ హౌస్ అంటే అర్థము డిసప్పాయింట్మెంట్స్, నిరాశ నిస్పృహలు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇంటర్మీడియట్ వరకు కూడా 95%, 95+% వచ్చేటువంటి స్టూడెంట్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తడపడతాడు, మంచి ర్యాంక్ సాధించలేడు. అంటే అక్కడ ఎయిత్ హౌస్ యొక్క ప్రభావం ఉంది. జాబ్లో కూడా ఏదో చిన్న పొరపాటు వల్ల తాను తప్పులేకపోయినా తాను గ్రూప్ పాలిటిక్స్కి బలయ్యి అందుకోవలసినటువంటి ప్రమోషన్ అందుకోలేకపోవడము, ఆశించినంత శాలరీలో హైక్ అనేది రాకపోవడము, బిజినెస్లో ఉన్నవారికి అనుకోని కొన్ని కారణాల వల్ల ప్రత్యర్థులు వీరిని దెబ్బతీయడము, ఇలాంటి ఫలితాలని అందుకుంటారు. ఎయిత్ హౌస్ ఇన్ఫ్లుయెన్స్ దేని మీద ఉండి ఆ గ్రహదశ నడుస్తుందో ఆ సమయంలో వారు ఎక్కువగా జాగ్రత్తను వహించాలి. ఆర్థికపరమైన విషయాలు, అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల పట్ల. ఇంకా చాలా చూడొచ్చు ఎయిత్ హౌస్ నుంచి. మన ఆరోగ్యము, అనారోగ్యం